చాలా సఫర్ అవుతుంది. మనకి ఇష్టం కాబట్టి, మనకి క్యూట్గా అనిపిస్తుంది కాబట్టి మనం బ్రీడ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటాం. అలాగే ప్రతి బ్రీడ్ ఆఫ్ డాగ్ అండి, ప్రతి బ్రీడ్ ఆఫ్ డాగ్ ఈజ్ వెరీ అన్యాచురల్లీ బ్రెడ్, వెరీ క్రూయలీ బ్రెడ్ ఓన్లీ టు సాటిస్ఫై అవర్ రిక్వైర్మెంట్. ఇది దృష్టిలో పెట్టండి. ఎందుకంటున్నాను, చాలా వింటుంటాం డాగ్స్ అటాక్ చేస్తున్నాయి, దాడులు చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తప్పు మనదని నేను చెప్తాను. ఒక సింపుల్ పాయింట్ మీకు చెప్తాను. ఈ ప్రపంచం ఉంది, మొత్తం హ్యుమానిటీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ? మొత్తం ఎవల్యూషన్ నుంచి పట్టుకుంటే మన స్పీషీస్ పేరేంటి? హోమో సేపియన్, సేపియన్ అని ఇంకోటి కూడా యాడ్ చేశారు. అంటే లాస్ట్ 10,000 ఇయర్స్లో కొన్ని ఎవల్యూషనరీ ట్రేట్స్ మనం వచ్చింది. దాదాపు 4 లక్షల సంవత్సరాల నుంచి మన స్పీషీస్ ఉందని అంటారు. 4 లక్షల సంవత్సరాలు. వరల్డ్ ఏజ్ ఎంత? వరల్డ్ ఏజ్ ఎంత? దాదాపు ఇప్పుడున్న రాక్ శాంపిల్స్ ఇవి చూస్తే దాదాపు 400 crore years, 400 crore years నుంచి ఉన్న ప్లానెట్లో 4 లక్షల సంవత్సరాలు మనది. అంటే 0.01% టైం మనం ఇక్కడ ఉన్నాం. కానీ మనం చేసింది ఏంటి? మన వల్ల దాదాపు 99% స్పీషీస్ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. మన ప్రపంచం అనుకొని మనం నడిపిస్తూ పోతున్నాం. ఎవరు ఇచ్చారా మనకు హక్కు? అందరిలా వచ్చాం, అందరిలా పోతాం. మాటిస్తున్నాను. ఇప్పుడు ఇది మన చిన్న టైంలో చూసే చేంజెస్ కాండి. ఒక 10,000-15,000 20,000 1 బిలియన్ ఇయర్స్ తర్వాత మనం ఉంటామో లేదో కూడా తెలియదు. సమ్ అదర్ డామినెంట్ స్పీషీస్ విచ్ విల్ కమ్. ఉన్నంతసేపు అంత నాశనం చేసి వెళ్ళే అలవాటు ఎనీ అదర్ స్పీషీస్ డస్ దిస్? ఆలోచించాం. ఎక్కడ కానీ మీరు పార్కులకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏనుగులు చూడండి, ఏం చూసినా, డస్ ఎనీవన్ డిస్ట్రాయ్ ది ఎన్వైరన్మెంట్ లైక్ వి డిస్ట్రాయ్? ప్లాస్టిక్లు వేసి, పేపర్లు పడేసి, చెత్త పడేసి, టాక్సిక్ చేసి, మొత్తం చెట్లను నరికేసి బిల్డింగ్లు కట్టుకుంటూ పోవడం ఎక్కడున్నా కానీ. మొన్న కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఒక మాట అంటాను. మన దగ్గర అఫారెస్టేషన్ అంటే ఏంటి తెలుసా? 1,000 సంవత్సరాల నుంచి అడవిని కొట్టేసి అన్ని టీ ప్లాంటేషన్ వేయడం కూడా మనకి ఫారెస్టేషన్ కింద ఉంటుంది, ఆర్థిక కారణాల కోసం. మరి ఇటువంటి వాతావరణాన్ని, ఇటువంటి ప్రపంచాన్ని మార్చకపోతే తప్పు ఎవరితో అవుతుంది? ఎందుకు ఈ డాగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, గమనించి ప్రతిసారి మనం ఇదే చేస్తాం. మనం చేసిన తప్పులకు వేరే వాళ్ళని డాక్టర్లు పెడతాం. ఇప్పుడు ఈ స్ట్రీట్ డాగ్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయో ఒకసారి చూడండి. రేబీస్ చేస్తుంది, స్టాప్ వ్యాక్సినేషన్ చేయాలి, ఆపాలి, డాగ్ అటాక్స్ ఆపాలి. ఇట్ వెరీ రాంగ్, నేనే చెప్తున్నాను. బట్ ఆ డాగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మీరు ఒకసారి చూస్తే 80% ఆఫ్ ది స్ట్రీట్ డాగ్స్ వర్ వన్స్ డొమెస్టిక్ డాగ్స్. కోవిడ్లో కూడా చూస్తాం, ఇష్టానుసారం తెచ్చుకున్నారు సరదా కోసం, ఇంట్లో ఉన్నాం కదా అనేది ఆటలాగా బొమ్మలా పెట్టుకున్నారు. 2 సంవత్సరాలు అవ్వగానే ఇప్పుడు ఎక్కడ చూసుకుంటారని అబాండన్ చేసి వెళ్ళాలి. ఎవరు ఇచ్చారు ఈ హక్కు? పిల్లలతో చేస్తామా ఇలా? మరి ఇంట్లో ఇది నాది అని తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు, పోషించుకున్నప్పుడు ఇంత దౌర్జన్యంగా చేసిన వాళ్ళని ఏం చేయాలి? పట్టాలి కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అండి, గమనించి సందేశం ప్రోగ్రామ్ గురించి నాకు నీకు మీకే తెలుసు, పాస్చర్ గురించి నాకు నీకు మీకే తెలుసు. చూసేది ఒక మాట చెప్పారు, ఇల్లీగల్ బ్రీడర్స్ అనవసరంగా సరదాల కోసం పెట్లు తెచ్చుకోకండి. వాటికి కూడా ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది, వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. వాటి కూడా మనమే వాటిని నేర్పించి ఇంత కనెక్షన్ పెట్టుకొని మనకు ఉండడానికి. అబాండన్ చేస్తే, మీ పిల్లల్ని అబాండన్ చేస్తే ఎలా ఉంటుందో అంత పెయిన్ ఉండాలి మనకి అబాండన్ చేసి. స్ట్రీట్ డాగ్స్ అన్నీ తిరిగేవి ఎందుకు తిరుగుతున్నాయంటే, ఒకటి అబాండన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టకపోతే ఏమవుతుంది? సిస్టమ్ ఉండేది. ఫెరల్ అంటాం మేము ఇంగ్లీష్లో, ఫెరల్ అంటాం. అంటే మొత్తమే అబాండన్ చేస్తే, మిమ్మల్ని అబాండన్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు పట్టించుకోకుండా నువ్వు ఒక్కడే ఉండిపో, నిన్ను ఎవరు పట్టించుకోక, నీకు ఫుడ్ ఇవ్వము, ఏముంది, ఎవరికైనా అదే పరిస్థితి దిగుతారా లేదా? మరి అదంతా అయ్యే ముందు ఆపుకోవాలా? అదంతా అయిపోయిన తర్వాత కల్లింగ్ అని మాట్లాడుతూ పోవాలి. ఈజీ అయిపోయింది కదా, లైఫ్ హెస్ బికమ్ ఈజీ ఫర్ అస్. కల్లింగ్ చేస్తే అయిపోతుంది కదా, అటాక్లు చేస్తున్నాయి కదా. అటాక్స్ ఆర్ వెరీ బ్యాడ్, నేను ఒప్పుకుంటున్నా. బట్ మొదలయ్యేది ఒక 6 సంవత్సరాల ముందు. అబాండన్ చేసి, చూసుకోకుండా వదిలేసి, ఫుడ్ లేకుండా డెస్పిరేషన్లో డ్రైవ్ చేసిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత, ఆ డాగ్ వైల్డ్ అయిన తర్వాత మనం వైల్డ్ అయింది కదా చేయమని చెప్పాం. ఐఎమ్ సింప్లీ సజెస్టింగ్ టు యూ, ఇఫ్ ఎనీథింగ్ ఈస్ క్రూయల్ హియర్, ఇట్ ఈస్ అస్ అని చెప్పు. ఇట్ ఈస్ నాట్ ది డాగ్ విచ్ ఇస్ క్రూయల్. మన అలవాట్లు మార్చుకుందాం. సింపుల్ లెసన్ పెట్టండి. ఇఫ్ యూ హ్యావ్ ది ఆప్షన్ టు అడాప్ట్ అ డాగ్, అడాప్ట్ చేయండి. కొనకండి. అది ఒక బిజినెస్ అవుతుంది. వాళ్ళు 10-15 బ్రీడ్ చేసుకుంటూ, చాలా టార్చరస్ సిచ్యువేషన్లో బ్రీడ్ చేసుకుంటూ, అమ్మడానికి ఏవేవో ట్రేడ్స్ పెట్టి డబ్బులు లాక్కోవడానికి పెడుతున్నారు. కానీ నోబడీ ఈస్ కేరింగ్ ఫర్ దీస్ డాగ్స్. అడాప్ట్ చేస్తే ఏంటంటే ఉన్నదాన్ని కాపాడుతున్నారు. కనీసం యూఆర్ నాట్ యాడింగ్ టు ద ప్రాబ్లమ్. రెండోది, ఏదైనా కానీ తెచ్చుకున్నప్పుడైనా, అడాప్ట్ చేసే ముందైనా మనసులో పెట్టుకోండి, నేను చూసుకుంటాను, పిల్లలుంటే ఎలా చూసుకుంటానో అలాగే చూసుకుంటాను అని మనసులో ఉంటేనే తెచ్చుకోండి. సరదా కోసం అంటే వేరే వాళ్ళ దాంట్లో ఇంటికి వెళ్ళి ఆడుకొని రండి, కానీ డోంట్ బ్రింగ్ ఇట్ టు యువర్ హౌస్. ఎందుకు?
మనం కాలేజీకి వెళ్ళిపోయినప్పుడు మనం వీళ్ళు మార్చినప్పుడు అది అలా రోడ్డు పైన వదిలేయాల్సింది కాదండి. దానికి కూడా ఒక ప్రాణం ఉంది, దానికి కూడా ఒక విలువ ఉంది, దానికి కూడా ఒక ఫీలింగ్ అనేది ఉంది. అది మన మనసులో మనం కూడా పెట్టుకోవాలి. ఓకే, ఈ మాటలు ఇస్తారనేది ఈరోజు మీరు నమ్మకంగా చెప్పండి. ప్రోగ్రామ్ ఎలాగైనా నడుస్తుంది. దిస్ ఇస్ వన్ ప్రోగ్రామ్. ఐ అప్రిషియేట్ జేడీ గారు ఫర్ హ్యావింగ్ దిస్ ప్రోగ్రామ్. బట్ మనం ఇది మనసులో పెట్టుకుంటే నిజంగా ఈ ప్రోగ్రామ్ వల్ల ఒక మార్పు అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మాటలతో ఇలాగైనా వచ్చాం కాబట్టి ఒక 5-10 నిమిషాలు మీ చర్చ కూడా పెట్టుకోండి. నన్ను ఏమైనా అడగదలుచుకున్నారా? మీకు ఇంకా కావాల్సింది 3-4 మేడం అన్నారు ఆల్రెడీ. ఫస్ట్ వాష్రూమ్స్ కావాలన్నారు, గ్రీనరీ